ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం సాయిపేటలో 1998లో రిజిస్టర్ అయిన గిరిజన మత్స్యకార సహకార సంఘంలో అనేక మంది సభ్యులుగా ఉన్నారని, వీరంతా సాయిపేట చెరువులో తమ జీవనాధారంగా చేపలను పట్టుకుంటూ సాగిస్తున్నారని, దీనిపై కొందరు అగ్రవర్ణాల వారు కుట్రలు పన్ని వీరికి కాకుండా వీరి జీవనాధారంపై అనేక కుట్రలు చేస్తున్నారని, దీనిపై ఈరోజు కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్కు అర్జీ సమర్పించామని యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి యానాది అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణాల వారు కొందరు కుట్రలు చేస్తూ మత్స్యకార సహకార సంఘంలోని సభ్యులను ఇబ్బందులు పెడుతున్నారని, ఇలాంటివి మళ్లీ జరగకుండా చూసుకునేందుకు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించామని, వీరి జీవనాధారం కోసం మేము కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ మత్స్యకార సహకార సంఘం సభ్యులు, ఏపీ స్టేట్ అడ్వైజర్ కౌన్సిల్ మెంబర్ ఎం సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. వాళ్ళిద్దరు మాట్లాడలే బా. నా పేరు బాపట్ల వెంకటపతి యానాది. యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాం. నెల్లూరు జిల్లాలో నిన్న 5వ తేదీ ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం సాయిపేట గ్రామంలో గిరిజన మత్స్యకార సహకార సంఘం సొసైటీ 1998లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే అప్పుడు ఆ యొక్క సొసైటీకి సంబంధించి సాయిపేట గ్రామంలోని గిరిజన కాలంలోని సుమారు 175 మందిని సభ్యులుగా ఏర్పాటు చేసి అప్పటి నుండి ఆ యొక్క గిరిజన మత్స్యకార సొసైటీలో సభ్యులుగా ఉంటూ ఆ యొక్క చెరువులో చేపలు వదులుకొని వాటిని సకాలంలో పెంచిన తర్వాత పట్టుకోవడం, దాని మీద జీవనాధారం చేస్తున్నటువంటి యానాదులు అనేక సంవత్సరాలుగా ఆ సొసైటీ ద్వారా జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న 5వ తేదీ గతంలో ఏ విధంగా అయితే సొసైటీలో ఉన్నటువంటి చెరువులో చేపలు పట్టుకొని జీవనం సాగిస్తున్నటువంటి యానాదులు నిన్న రోజున చెరువులో చేపలు పట్టడానికి వెళ్ళేటువంటి సందర్భంలో ఎవరైతే గిరిజన మత్స్యకార సొసైటీలో సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మనందరం వెళ్ళి చేపలు పడదామని చెప్పి పట్టుకొని వాటిని అమ్ముకొని మనం జీవనం కోసం ఖర్చు చేద్దామన్నటువంటి సందర్భంలో నిన్న ఆ ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఆ ప్రయత్నంలో కొంతమంది అంటే 127 మందికి సంబంధించినటువంటి సభ్యుల్లో కేవలం 4 గిరిజనుల్ని అగ్రవర్ణాల వారు తప్పుదోవ పట్టించి ఎవరైతే గిరిజన మత్స్యకార సహకార సంఘం సొసైటీ అధ్యక్షులుగా ఉన్నారో వారు చెరువు అప్పచెప్పమని అడగడం జరిగింది. ఇది మా గిరిజనుల సొసైటీ సంబంధించింది, ఇది మా గిరిజనులకే చెందాలి, అందులో ఉన్నటువంటి ఫలసాయాన్ని మేమే అనుభవించాలని చెప్పి వారు చెప్పడంతో కేవలం చెరువు ఇవ్వలేదనేటువంటి నెపంతో 127 మంది గిరిజనులు ఉండగా అందులో 4 పక్కదారు పట్టించి నిన్న జరిగినటువంటి సందర్భంలో అక్కడ చేపలు పట్టి ఆ చేపలని సకాలంలో అక్కడ అమ్ముకోనీయకుండా ఇబ్బంది పెట్టినటువంటి తరుణంలో ఆ చేపలన్నీ కూడా చనిపోవడం జరిగింది. చాలా అపారమైన నష్టం జరిగింది. 4 టన్నుల చేపలు అక్కడికక్కడే చనిపోయి చాలా నష్టపరిహారం చేయడం జరిగింది. ఈ నష్టపరిహారానికి కారకులు అదే ప్రాంతానికి చెందినటువంటి ఉన్నం నవీను, సామినేని శ్రీధరు, కొప్పుర సురేషు, వీరు మరియు గిరిజనలకు సంబంధించినటువంటి 4 వ్యక్తులు, వీళ్ళందరూ కలిసి కూడా ఆ యొక్క నష్టపరిహారానికి
మరి పూనుకోవడం జరిగింది. కాబట్టి గిరిజనులకు నష్టపరిహారం జరిగింది కాబట్టి ఎవరైతే నష్టపరిహారానికి కారకులయ్యారో వారందరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి నష్టాన్ని గిరిజనులకు అందించి ఎవరైతే నష్టపోయారో గిరిజన యానాదులందరూ కూడా మరి న్యాయం చేయాలని చెప్పి మరి యానాది సంఘాల మహాకూటమి తర సంబంధిత జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మరి గిరిజన సలహా మండలి సభ్యులు గౌరవనీయులు ఎం సుబ్బయ్య గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మరి మాకాని వెంకటేశ్వర గారు, అదేవిధంగా సందమాల కోటయ్య గారు, బిఎల్ శేఖర్ గారు, అలాగే సౌటూరు సేనయ్య గారు, మత్స్యకార సహకార సంఘం సొసైటీ అధ్యక్షులు జయంపు కనకయ్య గారు మరియు రవి గారు, ఇంకా మా గిరిజన నేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమానికి విజయవంతంగా ముందుకు నడిపినందుకు వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు ఎం సుబ్బయ్య, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అడ్వైజర్ కౌన్సిల్ మెంబర్ని. నిన్న నెల్లూరు పర్యటన నిమిత్తం ఇక్కడ విజిటింగ్ వచ్చినప్పుడు ఇక్కడ రాష్ట్ర యానాద సంఘం అధ్యక్షుడు బాపట్ల వెంకటపతి గారు, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కనకయ్య గారు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులైనటువంటి మాజీ రిటైర్మెంట్ డిఎస్పి మాకాని వెంకటేశ్వరరావు గారు, మేము ముగ్గురం విజిటింగ్ పోయినాము. అక్కడ కొండాపురం మండలం సాయిపేట ఎస్టీ కాలనీలో 1989 సంవత్సరము 75వ రిజిస్ట్రేషన్ ప్రకారము 124 మంది సభ్యులతో మత్స్యకార సభ్యులతో అక్కడ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కొంతమంది అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, అక్కడ పెద్దలు అయినటువంటి అగ్రకుర్ణాల వాళ్ళు, ఆయన శ్రీధర్ గారు, ఉన్నం వాసు, ఉన్నం నవీను, శ్రీధర్ గారు, కుప్పర్ సురేష్ గారు, వీళ్ళందరూ ఈ 124 మంది సభ్యుల్లో ఉన్నటువంటి నలుగురు మా గిరిజన సహోదరులైనటువంటి ఆ సభ్యుల సంబంధమైనటువంటి వారు మల్లాద్రి పొట్లూరు సుబ్రహ్మణ్యము, ఎర్రబ్బాయి, తలపల చెంగయ్య, స్పోలయ్య, వీళ్ళు నలుగురు కలిసి మేమే సొంతంగా పట్టుకొని అమ్ముతాము, మాకు సంఘంతో పనేముందని చెప్పి వాళ్ళని బెదిరించి అగ్రకురాలతో వాళ్ళతో కలిసి నిన్న 4 టన్నుల చేపల్ని నేలపాలు చేయడం జరిగింది. నేను అక్కడ విజిటింగ్ పోయినప్పుడు ఇక్కడ పాపం మత్స్యకారులందరూ నాతో బాధలు చెప్పుకోవడం జరిగింది. మేము కూడా ప్రభుత్వ దృష్టికి ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మత్స్యకారులకి బ్రహ్మాండమైన అవకాశాలు కల్పించడం, సంఘాలు ఏర్పాటు చేయడం, ప్రభుత్వం నుంచి రాయితీలు ఇవ్వడం, వాళ్ళకి బ్రహ్మాండమైన కుటీర పరిశ్రమలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విజిటింగ్ సందర్భంలో ఈ అగ్గకూర్ణాల వాళ్ళు ఈ గిరిజనులతో నలుగురితో చేరుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడినారు. అందువల్ల ఈరోజు సంయుక్త కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి దాన్ని దీని మీద అడ్వైజర్ కౌన్సిల్గా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి తగు విచారణ జరపాలని కలెక్టర్ గారిని విచారణ చేయమని కోరడం జరిగింది. జై హింద్.